హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ సింపుల్గా టేస్టీగా గోంగూర చట్నీని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి గోంగూర చట్నీ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ సరిగ్గా కుదరదు. పుల్లగా అయినా అవుతుంది, కారంగా అయినా అవుతుంది. మరి అలా కాకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో సింపుల్ పద్ధతిలో చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కలుపుకుంటూ ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇది ఒక అర నిమిషం ఫ్రై అయిపోతే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఇలా అర నిమిషం పాటు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కారాన్ని తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక నేను 15 నుండి 20 దాకా ఎండుమిర్చిని తీసుకున్నానండి. మనకి గోంగూర పచ్చళ్ళలోకి కారం కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, లేదంటే పుల్లగా అయిపోతుంది చట్నీ. గోంగూర చట్నీలోకి పులుపు కారం అన్నీ కరెక్ట్గా ఉంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి కొద్దిగా ఎండుమిర్చిని ఎక్కువగానే వేసుకోండి. ఇవి ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక నేను 2 కట్టల గోంగూర కట్టల్ని ఆకులను వలుచుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. ఈ గోంగూర ఆకులని కడాయిలోకి వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా కలుపుకుంటూ ఇది దగ్గర అయ్యేంత వరకే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇదంతా మంచిగా దగ్గర పడింది చూడండి, ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇదంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు అవన్నీ ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి ఒక 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని రుచికి తగినంతగా ఉప్పును వేసుకోండి. వేసుకొని దీన్ని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇక్కడ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకుంటే కొద్దిగా ఉప్పు, కారం సరిపోకుంటే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకోండి. అంత ఉప్పు కాకుండా అలాగని కారం కాకుండా టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఇలా చేశారంటే మీకు కరెక్ట్గా కుదురుతుందండి గోంగూర పచ్చడి. ఒకవేళ మీరు తీసుకున్న ఎండుమిర్చి సరిపోకుంటే కారం పొడిని వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 7-8 వెల్లుల్ని కొద్దిగా కచ్చాపచ్చ దంచి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని కలుపుకొని పోపుని ఫ్రై చేసుకోండి. చూడండి, పోపు మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న గోంగూర చట్నీని ఇందులోకి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఒక ఉల్లిగడ్డను పెద్ద సైజు ముక్కలాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని కలుపుకోండి. అన్నంతో పాటు కలుపుకొని తిన్నప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. లేదు 2-3 రోజుల పాటు నిల్వ ఉండాలంటే ఉల్లిగడ్డల్ని స్కిప్ చేయండి. అప్పటికప్పుడు తినే పని అయితే ఉల్లిగడ్డ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను వేసుకోవట్లేదు. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ పద్ధతి అండి, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 2-3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.